మీలో ఎంతమందికి చెన్నై విజయ హాస్పిటల్స్ తెలుసు? అదేనండి, విజయ స్టూడియోస్ బిఎన్ రెడ్డి గారు స్థాపించిన విజయ హాస్పిటల్స్. నేనైతే ఈ వీడియోలో మీకు ఆ హాస్పిటల్ని చూపించబోతున్నాను. ఇక్కడ అటెండెంట్స్కి అంటే పేషెంట్తో పాటు ఉన్న వాళ్ళకి మనకి రూమ్స్ కూడా దొరుకుతాయి. కాటేజెస్, ఏసీ, నాన్ ఏసీ చాలా నీట్గా ఉంటాయి. హాస్పిటల్ వాతావరణం లాగా మనకి ఎక్కడ అనిపించదు, ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ ఆర్థో డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. డాక్టర్ సి రాజశేఖర్ రెడ్డి గారు. యాక్చువల్గా ఆయన కావాలి, చాలా డిమాండ్ ఉన్నటువంటి డాక్టర్ ఇక్కడ ఆర్థోలో. సో నేను మార్నింగ్ 8:30కి వెళ్ళేసరికి నా ఓపీ నెంబర్ వచ్చేసి 637. మనం ఆన్లైన్ కన్సల్టేషన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఉండదు. అంటే కన్సల్టేషన్ అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి కూడా ఉండదు అపాయింట్మెంటు. నేరుగా వచ్చి మనం మనీ కడితేనే మనకి ఓపీ అనేది వాళ్ళు ఇస్తారనమాట. సో నేనైతే లోపలికి వచ్చేసి ఈ అవుట్ పేషెంట్ వింగ్ దగ్గర ఓపీ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ జూనియర్ డాక్టర్ మనల్ని చెక్ చేస్తారు. సో ఆ చెకప్ అయిపోయిన తర్వాత ఆయన నాకు కొన్ని స్కాన్స్ అలాగే ఎక్స్రే సజెస్ట్ చేశారు. దాన్ని కూడా తీసుకుని డాక్టర్ని కన్సల్ట్ అయిపోయిన తర్వాత ఆయన అక్కడి నుంచి మళ్ళీ మనకి ఆపోజిట్లో ఉన్న ఇంకో బ్రాంచ్ విజయ హాస్పిటలే వడపల్లని రోడ్లో మనకి, అంటే వడపల్లి నుంచి ఆర్కాట్ వెళ్ళే రోడ్లో రోడ్డుకి అటువైపు ఇటువైపు 2 బ్రాంచెస్ ఉంటాయి. సో ఆర్థో డాక్టర్ ఎగ్జామిన్ చేసిన తర్వాత నన్ను హార్ట్ డాక్టర్ దగ్గరికి రిఫర్ చేశారు. సో నేను ఇప్పుడైతే ఆపోజిట్లో ఉన్న విజయ హాస్పిటల్కి వచ్చేసి అక్కడ మళ్ళీ కార్డియో డిపార్ట్మెంట్కి వెళ్తూ ఉన్నాను. ఈ కార్డియో డిపార్ట్మెంట్లో కూడా నేను అపాయింట్మెంట్ తీసేసుకొని అక్కడి నుంచి క్యాంటీన్కి వచ్చాను. ఎందుకంటే నాకు మార్నింగ్ ఆర్థో కంప్లీట్ అయ్యేసరికి 8:30కి వెళ్ళినా కూడా 2 o'clock అయిపోయింది. సో 2 o'clock నుంచి నేను మళ్ళీ డాక్టర్ సుశీల్ రెడ్డి అని మనకి కార్డియాక్ స్పెషలిస్ట్ ఉంటారు, ఆయన దగ్గరికి వచ్చి ఓపీ తీసుకున్న తర్వాత క్యాంటీన్లోకి వచ్చాను. ఇక్కడ మనకి కర్డ్ రైస్, సాంబార్ రైస్, తర్వాత మష్రూమ్ వెజ్ బిర్యానీ, తర్వాత మినీ మీల్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. నేనైతే ఇక్కడ సాంబార్ రైస్ తీసుకున్నాను. సాంబార్ రైస్తో పాటుగా మనకు అప్పలము, ఏదో ఒక కర్రీ, అలాగే ఎక్స్ట్రా సాంబార్ ఇస్తారు. ఇక్కడ ఒక చిన్న డిస్కషన్ నడిచింది నాకు వాళ్ళకి. ఏంటంటే ఆ వేస్ట్ కూర ఏంటనేది నాకు అర్థం కాలేదు, వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళని అడిగితే ఒక 10 minutes డిస్కషన్ తర్వాత అది మిక్స్డ్ వెజిటబుల్ కూర అని చెప్పారు. ఈ తమిళనాడు ఏరియాలో కర్రీ అంటే వాళ్ళకి నాన్ వెజ్ ఐటమ్స్ ఉండేదన్నమాట. అందుకని మనం ఇదేం కర్రీ అని అడగకూడదు, ఇదేమి పొరియల్ అని అడగాలి, కూర అని. సో ఇక్కడైతే ఇప్పుడు నేను సుశీల్ రెడ్డి కార్డియాక్ డాక్టర్ దగ్గరికి వచ్చాను. సో ఆయన ఈసీజీ నార్మల్గానే ఉంది అని ఆల్రెడీ నా దగ్గర ఉన్న రిపోర్ట్ చూసి ఎక్కువకి రిఫర్ చేస్తారు. మనకి ఓపీ కౌంటర్ ఒకటి, క్యాష్ కౌంటర్ ఒకటి, తర్వాత ఆ బిల్లింగ్ కౌంటర్ ఒకటి, మెడిసిన్ ఇచ్చే కౌంటర్ ఒకటి, ఇట్లా రకరకాలుగా ఉంటాయన్నమాట. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ ఎకో తీయించుకోవడానికి వచ్చాను. సో ఎకో కూడా చూశారు. చూసిన తర్వాత కార్డియో స్పెషలిస్ట్ ఏం చెప్పారంటే ఇక్కడ కూడా ప్రాబ్లం ఏం లేదమ్మా, ఒకసారి మీరు న్యూరోన్ కన్సల్ట్ అవ్వమన్నారు. న్యూరోన్ కన్సల్ట్ అవ్వాలంటే మన న్యూ ఓపీ అని ఇంకొక వింగ్ ఉంటుంది, అటువైపు వెళ్ళాలి. చాలా పెద్ద హాస్పిటల్స్ కాబట్టి నాకు కరెక్ట్గా రూట్ మ్యాప్ అనేది ఎటు నుంచి ఎటు వెళ్ళాలో తెలియలేదు. సో డైరెక్షన్స్ చూసుకుంటూ లోపలికి వెళ్తూ ఉన్నాను. అప్పటికి నాకు 4:30 అయిపోయింది కార్డియా దగ్గర అయిపోయేసరికి. సో 4:30కి ఆల్రెడీ డాక్టర్ సుశీల్ గారు న్యూరో డాక్టర్ ప్రీతం గారికి కాల్ చేసి చెప్పారు ఇలా తను వస్తారు అని చెప్పి. సో నేనైతే వెళ్ళిపోయి ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఎందుకంటే డాక్టర్ గారు కనుక రిఫర్ చేయకపోతే ఇక్కడ మళ్ళీ నేను 200 300 పేషెంట్ని అవుతానన్నమాట.